నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ రాజ్యసభ సభ్యులు అలాగే ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్ గారు మనతో ఉన్నారు. మనం ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాను. ప్రస్తుతానికి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అయితే కొలువు తీరింది. అనేకమైన గ్యారంటీలు హామీలు ఇచ్చిన ప్రభుత్వం ప్రస్తుతానికి ఇప్పుడు లోటు బడ్జెట్లో ఉన్నది రాష్ట్రం కూడాను. కానీ ఇప్పుడు వాళ్ళు కొత్త నూతన భవనాలు హైకోర్టు కానివ్వండి, శాసనమండలి కానీ అన్ని నిర్మాణం చేస్తామని చెప్తున్నారు. ఎట్లా చూస్తున్నారు? ప్రజలు మార్పు కోరుకున్నారు. కేసీఆర్ బీఆర్ఎస్ పాలన పట్ల విసిగిపోయినారు. ఆ ప్రభుత్వము, ఆ కుటుంబం యొక్క అవినీతి, వారి యొక్క నియంతృత్వ పోకడలు, వారి బుజ్జగింపు రాజకీయాలు, ఓటు బ్యాంక్ రాజకీయాలు. భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మార్పు రావాలని. ఆ మార్పులో భాగంగా ఇవాళ కాంగ్రెస్ లాభపడింది కానీ బలపడిన పార్టీ కాదు. ఇవాళ బీజేపీకి ఓట్ల శాతం పెరిగినా, సీట్ల సంఖ్య పెరిగినా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలనేటువంటి లక్ష్యంతో పనిచేశాం. ఏది ఏమైనప్పటికీ కూడా కాంగ్రెస్ అమలుకు నోచుకోనేటువంటి హామీలు గుప్పించి ఇవాళ ప్రజలను మభ్యపెట్టి వాళ్ళ ఓట్లు సాధించుకొని అధికారులకు రావడం జరిగింది. ఖచ్చితంగా ఆ ప్రభుత్వం బాధ్యత. మీకు తెలుసు, ఈ రాష్ట్రం అప్పుల కుప్పగా మారిపోయిందని, 5,50,000 కోట్ల పైగా అప్పులు చేశారని అన్ని విషయాలు తెలిసి కూడా మీరు ఉచితాలు, హామీలు, 6 గ్యారెంటీలు ఇచ్చారు. కాబట్టి ఒక స్పష్టత, ఏ రకంగా ఆ హామీలు అమలు చేస్తారు, 100 రోజుల్లో అమలు చేయడానికి తీసుకునే చర్యలు ఏమిటి, మార్గదర్శకాలు ఏమిటి, దానికి ఏ రకంగా వనరులు సమకూర్చుకుంటున్నారు, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. మేము కూడా ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషించి కావలసిన సమయము, గడువునిచ్చి ఇచ్చినటువంటి గడువు లోపల అమలు చేయకపోతే ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉండి. ఒకప్పుడు బీజేపీ ఒక సీటు మాత్రమే ఉన్నది. అక్కడి నుంచి దాదాపుగా 30 సీట్లు వస్తాయనుకుంటున్న తరుణంలో 8 సీట్లకే కేవలం బీజేపీ పరిమితమైంది. దీన్ని ఎలా చూడొచ్చు? అంటే బీజేపీ కొంత ప్రజలను ఆకర్షించే దాంట్లో వెనుకబడిందని చెప్పుకోవచ్చా? ప్రజలు ఇచ్చిన తీర్పును మేము తప్పకుండా శిరసావహిస్తాము. కానీ లోతుగా విశ్లేషించి ఎక్కడ మరి లోటు జరిగింది, ఏ రకంగా ఇవాళ కాంగ్రెస్ లాభపడింది, భారతీయ జనతా పార్టీ ప్రజలు కోరుకున్నారు డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని. అంటే మోదీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ముందుకు పోతుంది, బాగుపడుతుంది. దళారీ వ్యవస్థ డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారానే అది రూపుమాపుతుందని చెప్పి విశ్వసించారు. కానీ మరి ఇవాళ ప్రజలు ఇచ్చిన తీర్పును అందరం కూడా దాన్ని శిరసావహించాలి. తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఏ రకంగా ఇవాళ బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉద్యమించి పోరాటం చేసి ప్రజలు సమాయత్తం చేశానో అదే పంతాల్లో మేము ఈ కాంగ్రెస్ పార్టీని కూడా ఎదుర్కొంటాం. మాకు పూర్తి నమ్మకం ఉంది, వచ్చే లోక్సభ ఎన్నికల్లో మంచి సంఖ్యలో ఎంపీలు గెలిపించుకుంటాం. అటు కాంగ్రెస్, బీఆర్ఎస్ను తలదన్నే రీతిలో ఏ రకంగా ఆ రోజు నేను అధ్యక్షునిగా ఉన్నప్పుడు 4 ఎంపీలను సొంతంగా గెలుచుకున్నామో ఇప్పుడు అంతకంటే భారీగా కూడా. ఎందుకంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ ఫలితాలు ఇవాళ 14% ఓట్లు, 2 ముఖ్యమంత్రులను ఓడించినటువంటి ఆ ఖ్యాతి బీజేపీకి దక్కింది. కాబట్టి ప్రజలకు బీజేపీ పట్ల ఉన్నటువంటి నమ్మకం ఇది రూఢి అవుతుంది. కాబట్టి 2 ముఖ్యమంత్రుల్ని జాయింట్ కిల్లర్గా ఉండి ఓడించిన వెంకటరమణారెడ్డి గారికి కొంతమేరకు ప్రజలు కానీ రాష్ట్రంలో కానీ కొంతమేరకు ఫ్యాన్స్ అయితే పెరిగారు. ఆయన్ని బీజేపీ అధ్యక్షుడిగా చేస్తే మంచిగా ఉంటుందని కొంతమంది వాదనలు కూడా వినిపిస్తున్నారు, విశ్లేషకులు చెప్తున్న మాట. సో ఏమంటారు దీనికి? అధ్యక్షుని మార్పు సమస్య ఇప్పుడు ఉత్పన్నం కాలేదు. కాబట్టి ప్రజలు కోరుకోవచ్చు, అభిమానులు కోరుకోవచ్చు. సంస్థాగతంగా పార్టీ ఏ నిర్ణయాలు తీసుకోవాలనో సరైన సమయంలో మరి సముచితమైన నిర్ణయాలు తీసుకుంటుంది. ఇవాళ మీరు 3 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల ఎంపిక ప్రక్రియ చూశారు. ఇవాళ ఏ రకంగా సబ్కా సాత్ సబ్కా వికాస్ అని మోదీ గారు అంటున్నప్పుడు అన్ని వర్గాలను, ఏ వర్గాలనైతే గత పాలకులు విస్మరించారు, నిర్లక్ష్యం చేశారు, వాళ్ళని అధికారంలో భాగస్వాములు చేయడానికే భారతీయ జనతా పార్టీ పెద్దపీట వేస్తూ ఉన్నది, అటు పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ. కాబట్టి ఆ దిశలో అందరూ కూడా తప్పకుండా సముచితమైనటువంటి. గవర్నర్ గారి మొదటి ప్రసంగం చూసిన తర్వాత ఏమనిపించింది మీకు? అంటే ఆ వాతావరణం, ఆ ఎన్విరాన్మెంట్ చూసిన తర్వాత ఏమనిపించింది? అంటే గవర్నర్ గారి ప్రసంగము ఆశాజనకంగా లేదు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో వారు ప్రకటించినటువంటి మేనిఫెస్టో చదివినట్టుగానే భావించాం. 6 గ్యారెంటీలు అమలు చేయడానికి కావలసిన విధి విధానాలు ఒక స్పష్టత లోపించింది. మీరు ఇచ్చినటువంటి హామీలు పెద్దగా అందులో ప్రస్తావన లేదు. కాబట్టి ఎక్కడో ఈ యొక్క
నష్టాల ఊబిలో నెట్టబడ్డ రాష్ట్రాన్ని గట్టెక్కించే దిశలో మీరు అడుగులు వేయకుండా ఆ నెపంతో హామీలు అమలు చేసేదానికి మీరు తప్పించుకుంటానని ఒక భావన గవర్నర్ ప్రసంగం ద్వారా కలుగుతుంది. కాబట్టి అది మరి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు క్షమించరు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, ఆ హామీలు నెరవేర్చాలి. ఫైనల్లీ ఎంపీ ఎలక్షన్స్ కానీ లోకల్ బాడీ ఎన్నికలకు కానీ ఏ విధంగా ముందుకెళ్తున్నారు? బీజేపీ ఎజెండా ఏంటి, విధి విధానాలు ఏంటి సార్? ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ లోక్సభ ఎన్నికలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మూడోసారి చూడాలని ముచ్చటపడుతున్నారు. ఇవాళ దేశం మొత్తం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తెలంగాణ అతీతం కాదు, తెలంగాణలో కూడా పెద్ద సంఖ్యలో ఎంపీలను గెలిపించి ఆ రకంగా మోదీ గారికి కానుకగా ఇవ్వడమే రాష్ట్ర పార్టీ లక్ష్యంగా మేము ముందు పోతున్నాం. రైట్, ఖచ్చితంగా రానున్న కాలంలో మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అవుతారు. తెలంగాణలో కూడా ఎంపీ సీట్లు పెద్ద ఎత్తున బీజేపీ గెలుచుకోబోతుందని చెప్పేసి లక్ష్మణ్ గారు అయితే చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ డానియల్తో వసంత్, కేటీవీ తెలుగు, హైదరాబాద్. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.